ప్రతి మలుపు ఉత్కంఠభరితం. విరాజ్ వైశ్యుల మధ్య ఈ సైకో రాక్షసుడి వ్యామోహం స్టోరీ మిమ్మల్ని మంత్రముగ్ధులను చేస్తుంది. మిమ్మల్ని ఒక కొత్త థ్రిల్లింగ్ ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. ఈ కథలో విరాజ్ ఒక పవర్ఫుల్ మాఫియా. అతడు కన్నెర చేస్తే అగ్నిపర్వతం కూడా చల్లబడిపోవాల్సింది. అతడంటేనే వణికిపోయి అందమే అసూయపడే అందగత్తి వైశ్యుపై భయంకరమైన పిచ్చి వ్యామోహంతో సైకోల. నువ్వు నా దానివే, నీకు నచ్చినా నచ్చకపోయినా నువ్వు నాతోనే ఉండాలి, నువ్వు నా నుంచి తప్పించుకోలేవు అని బెదిరించి మరి ఆమెను బలవంతంగా లొంగదీసుకుంటాడు. ఆమె ఎంతగా ప్రతిమాలకున్నా వినకుండా. అలాంటి మాఫియా రాక్షసుడి చేతుల్లో పడిన ఆమె జీవితం ఇక ఎటుదారి తీస్తుంది? ఇంకా కథలోకి వెళ్దామా? వైషు తన నర్స్ డ్యూటీ సమయం ముగించుకొని హాస్పిటల్ నుంచి బయటకు రాగానే చల్లని గాలి ఆమెకు స్వాగతం పలకగా ఆమె అలసటి మొహంలో చిరునవ్వు వచ్చింది. చల్లని గాలికి ఆమె నల్లని కురులు అలల్లా ఆడుతూ ఉండగా ఆమె తన స్కూటీ ఎక్కి స్టార్ట్ చేసింది. తన అమ్మ కేఫ్కి వెళ్లడం కోసం ఎప్పటిలాగని. ప్రతిరోజు తన డ్యూటీ అవ్వగానే కేఫ్లో తన అమ్మకి హెల్ప్ చేయడం తనకి చాలా ఇష్టం. ఆమె బయలుదేరే టైంకి తన ఫ్రెండ్ ఆమెను పిలుస్తూ ఆపింది. వైషు వెనక్కి తిరిగి చూసింది. హే జయ, నీది నైట్ షిఫ్ట్ కాదు కదా, ఇప్పుడు వస్తున్నావేంటి అని వైషు అడిగింది. కొంచెం పేషెంట్స్ ఎక్కువ అయ్యారు కదా, నైట్ షిఫ్ట్లో నన్ను వేశారు ఈ మంత్. అన్నట్టు నువ్వు హోమ్కేగా వెళ్తున్నా అని అడిగింది జయ. దానికి వైషు తల ఊపింది. జాగ్రత్త, అసలే మీ ఏరియాలోనే ఈరోజు 7 దారుణంగా కాల్చి చంపేశారంట. అది విన్న వైషు భయపడింది. ఎవరు అలా చంపితే పోలీసులు అరెస్ట్ చేసి ఉంటారుగా అని అంది. దానికి జయ గొంతు నెమ్మది చేసి భయంగా మాట్లాడింది. చంపింది ఎవరనుకున్నావు? మాఫియాడా. అతడి ఫేసే కాదు కదా, అతడి పేరు ఎత్తే ధైర్యం కూడా లేదు ఎవరికి. కనీసం క్రైమ్ రిపోర్ట్స్లో కానీ న్యూస్లో కానీ అతడు చేసే క్రైమ్ స్మగ్లింగ్ గురించి ఒక్కడు కూడా రాయలేదు. అంత డేంజరస్ పవర్ఫుల్ అధికాంతున్నాడు. మాఫియా నెట్వర్క్ అంటే మాటలు కాదు కదా. సరేలే, జాగ్రత్తగా వెళ్ళు అని జయ వెళ్ళిపోయింది. వైషుకి ఒళ్ళు ఇప్పటికీ జలజరిస్తుంది. కానీ ఆమె డీప్గా బ్రీత్ తీసుకుని తనని తాను కామ్ చేసుకుని బయలుదేరింది. ఎప్పుడైతే వైషు తన అమ్మ కేఫ్కి వచ్చిందో తన కళ్ళు ఆలోచిపల్లా తెరుచుకున్నాయి. కలకలలాడే ఆ కేఫ్ మొత్తం ధ్వంసమై ఉంది. ఒక కస్టమర్ కూడా లేడు. వైషు వెన్నెలో వణుకు వచ్చింది. తన అమ్మ పద్మ కోసం భయపడుతూ స్కూటీ దిగి లోపలికి వెళ్ళబోయింది. కానీ కేఫ్ డోర్స్ లాక్ చేసి ఉంది. అసలు ఏం జరిగింది ఇక్కడ? అమ్మా అమ్మా అని ఆందోళనగా పిలుస్తూ టెన్షన్గా వైషు కేఫ్ యొక్క విండోస్ నుంచి చూడటానికి ట్రై చేయగా వెనుక నుంచి తన అమ్మ పద్మ భుజంపై చెయ్యి వేసింది. వైషు టెన్షన్గా వెనక్కి తిరిగి తన అమ్మనే చూడగా వైషు ఆందోళనగా తన అమ్మని హగ్ చేసుకుంది. అమ్మ, నువ్వు బాగానే ఉన్నావు కదా? కానీ పద్మ తిరిగి హగ్ చేసుకోలేదు. దానికి వైషు సందేహంగా తన అమ్మని చూసింది. ఎందుకు కేఫ్ లాక్ చేసింది? ఎవరిక్కడ ఇంత చిందరవందర చేసి వెళ్ళారు? నీకేం కాలేదు కదా? పద్మ తన కన్నీళ్లను కళ్ళలోనే ఆపదు. ఇంక మీదట మీ నాన్నగారు ఆఖరి జ్ఞాపకార్థమైన ఈ కేఫ్ కూడా మనది కాదు వైషు. నేను ఈ చదువులకి మన బిజినెస్లో లాస్ అయ్యాక కేఫ్ కోసం అప్పులు చేశా కదా, వారు వచ్చి చాలా గొడవ చేశారు. ఈరోజు నేను కనీసం వారం సమయం అడిగినా వారు ఒప్పుకోలేదు. లోపల ఉన్న ఫర్నిచర్, గ్లాస్ ఐటమ్స్ అన్నీ వెరుకొట్టేశారు. నన్ను బయటకు కెంటేసి ఇది కూడా లాక్కున్నారు. ఎంత బ్రతిమాలకున్నా వినలేదు అని బాధగా అంది. అమ్మ, వాళ్ళ అడ్రస్ ఇవ్వు, నేను మాట్లాడతాను. ఏదో ఒకటి చేసి టైం అడుగుతాను. అది విన్న పద్మ భయంగా చూసింది. వాళ్ళు ఏమైనా సాధారణ వ్యక్తులు అనుకుంటున్నావా? రౌడీలు వాళ్ళు. బాకీ వసూలు చేసుకోవడానికి వచ్చారు. నువ్వు అక్కడికి వెళ్తే వాళ్ళు నిన్నేమైనా చేస్తే? వద్దు వైషు అని భయపడుతూ ఉండగా వైషుకి ఒక ఆలోచన వచ్చింది. నేను ఆ రౌడీల దగ్గరికి వెళ్ళను, కానీ వాడిని ఎవరు పనికి పెట్టుకున్నారో, నువ్వు ఎవరి దగ్గర అయితే డబ్బులు అప్పు తీసుకున్నావో ఆ వ్యక్తి దగ్గరికి వెళ్తాను అని అంది. పద్మ అప్పటికీ ఒప్పుకోలేకపోయింది. కానీ వైషు తప్పనిసరిగా వెళ్లాల్సి వచ్చింది. సమయం దాదాపు 10 గంటలవుతుంది. వైషు ఆశ్చర్యపడింది తను వచ్చిన అడ్రస్ ఏమిటో చూసి. అది ఒక పెద్ద మెన్షన్. చూడటానికి ఒక రాజుల నాటి కాలంలో ఉండే కోటల చుట్టూ బంగారం, వెండి రంగులతో కూడిన లైట్లతో అందంగా, అక్కడే ఉన్న కాపాలదాలతో కొంచెం గంభీరంగా ఉంది. వైషుని చూసి గర్డ్స్ అక్కడ ఇనుప గేట్లు తెరిచారు. ఆమె చుట్టూ ఉన్న నీటి ఫౌంటైన్లను చూస్తూ ఆమె ఎందుకు వచ్చిందో చెప్పింది ఆ గార్డ్స్కు. అందులో ఒకరు ఎవరికో కాల్ చేశారు. కొన్ని సెకండ్స్కి కాల్ ఆపి ఆమెను లోపలికి తీసుకువెళ్తున్నారు. మ్యాన్షన్ లోపలి భాగం చూడటానికి మరింత ఆశ్చర్యంగా కనిపించింది వైషుకి. అక్కడ అత్యంత ఖరీదైన బంగారం వర్ణంతో అలంకరించబడి ఉన్నాయి.
పైకప్పు నుండి వేలాడుతున్న లైట్స్ నుంచి కింది విశాలమైన సోఫా వరకు అన్నీ చాలా విలాసవంతముగా లగ్జరీతో కూడి ఉన్నాయి. వాటిని చూస్తూ ఉండగా అంతలో వైశ్వకి ఎంతో హుందాగా, అందముగా లేత గులాబీ రంగు చీరలు, విలువైన వజ్రాలు, హారాలు, చెవిదుద్దులు మరియు గాజులు వేసుకుని వస్తున్న ఆవిడను వైశ్వ చూస్తూ ఉండిపోయింది. నా పేరు వైషు. నేను పద్మగారు కూతుర్ని. ఈరోజు ఎవరు వచ్చి మా కేఫ్ని నాశనం చేశాయి, లాక్ చేసి మమ్మల్ని బయటకు గెంటేశారు. మీరు ఎవరో తెలుసుకోవచ్చా అని వైషు సంకోచంగా అడగగా, నేనే భానుమతిని. నువ్వు ఇక్కడికి ఎవరి కోసం వచ్చావో ఆ వ్యక్తిని అని తనను తాను రాజసంగా పరిచయం చేసుకుంది. నమస్తే భానుమతి గారు. మా అమ్మ మీ దగ్గర 10 లక్షలు అప్పు చేసి చాలా కాలమైంది. కానీ మేము అప్పు తీసుకుని తీర్చలేని అసమర్థులం కాదు. మేము మెల్లగా కడుతూ ఉన్నాం కదా. ఇంతలో ఎందుకు సడన్గా అలా రౌడీని పంపించారు? దయచేసి మాకు ఇంకొంచెం సమయం ఇవ్వండి. నేను ఏదో ఒకటి చేసి నా తల తాకట్టు పెట్టి అయినా మీ అప్పు మొత్తం తీర్చేస్తాను. అది కేవలం ఒక కేఫ్ మాత్రమే కాదు. అది మా నాన్నగారి ఆఖరి జ్ఞాపకార్థం మాకు. దయచేసి అర్థం చేసుకోండి. ఆమె మాట్లాడే తీరుకి భానుమతి పెదవుల చివర చిరునవ్వు వచ్చింది. మీ కేఫ్కి రౌడీలు పంపించింది నేను కాదు, నా హస్బెండ్ పంపించారు. మీ అమ్మగారు వడ్డీ కూడా కట్టకుండా ఉండడం వల్ల. నువ్వు కేవలం ఒక నర్స్ మాత్రమే. నీకు 10 లక్షల అప్పు మళ్ళీ అనేది అంత సులువుగా దొరకదు. మీ అమ్మ పద్మ కేఫ్ని ఎంత రన్ చేసినా అంత అమౌంట్ అనేది చేతికి రావడం అసాధ్యం నేను చెప్పిన టైంలోనే. కానీ నిన్ను చూస్తుంటే నాకు ముచ్చటేస్తుంది. నువ్వు ఒక 3 నెలలు నా కొడుకుకి కేర్ టేకర్గా వర్క్ చేయి. మీ 10 లక్షల బాకీని మాఫీ చేస్తాను. పైగా కేఫ్ని కూడా బాగు చేసి మళ్ళీ మీ అమ్మకి అక్కడ పని చేసుకోవడానికి నేను ఎటువంటి అడ్డు చెప్పను. కేవలం 3 నెలలు వర్క్ చేస్తే 10 లక్షల అప్పు తీరిపోతుంది. పైగా తన అమ్మకి ఇక మీదట ఎవరి వల్ల ఇబ్బందుల్లో పడదు. కానీ ఈ ప్లేస్ చూస్తుంటే తనకి భయం వేస్తుంది. భయంకరమైన చోట వర్క్ చేయాలంటే ఎవరికైనా ఎలా ధైర్యం సరిపోతుంది? ఇక్కడ అసలు ఏమిటో కూడా అర్థం కావట్లేదు. పైగా ఇప్పటికిప్పుడు నర్స్ జాబ్ మానేసి ఇక్కడ జాయిన్ అవి చేయడం అంటే వైషు లోపల చాలా బాధపడుతుంది. ఇలా చూడు వైషు, ఇక్కడ నీకు వచ్చిన ఇబ్బంది ఏమి ఉండదు. మేము చాలా ఉన్నవాళ్ళం కదా, మాకంటూ కొన్ని ఇష్యూస్ ఉంటాయి. అందుకే మా చుట్టూ చాలా మంది పని వాళ్ళు ఉంటారు, గర్ల్స్. నువ్వు దానికి భయపడకు. మా కోసం పనిచేసే రౌడీలు, గ్యాంగ్స్టర్స్ ఉండడం అనేది సర్వసాధారణం. ఎందుకంటే మాది ఒక మాఫియాకి సంబంధించిన ఫ్యామిలీ. మాఫియా అన్న మాటకి వైషు గుండె ఆగినంత పని అయింది. తను రౌడీల దగ్గరికి వెళ్ళడం సేఫ్ కాదు అని ఇక్కడికి వస్తే నేరుగా దానికి బాబు లాంటి ప్లేస్కు వచ్చింది అని అర్థమైంది. తనకి చెమటలు పడుతూ ఉన్నాయి. కానీ అంత భయంకరమైన బ్యాక్గ్రౌండ్ని పెట్టుకొని కూడా చాలా ఈజీగా చెప్పడం కేవలం భానుమతికి సాధ్యమేమో అని వైషు ఆమె వైపు అలా ఉండిపోయింది. ఇప్పుడు నువ్వు ఈ పని చేయడానికి ఒప్పుకుంటున్నావా, లేక మీ కేఫ్ని నాశనం చేయడానికి ఒప్పుకుంటున్నావా? మా వారు దానిని పడగొట్టి వేరే వారికి అమ్మబోతున్నారు. నీకు అది కావాలంటే నువ్వు ఇక్కడ ఖచ్చితంగా 3 నెలలు పని చేయాల్సిందే. ఆమె నిర్మోహమాటంగా చెప్పేసరికి వైషు ఒప్పుకుంది. కేఫ్ని వదులుకోవడానికి ఇష్టం లేక వైషు పని చేయడానికి ఒప్పుకుంది. సరే నేను చేస్తాను, కానీ రేపటి నుంచి నేను మా అమ్మకి చెప్పాలి. నాకంటూ ఉంది మా అమ్మ మాత్రమే. తనని వదిలి ఉండాలంటే కష్టం. సరే, నువ్వు రేపటి నుంచి ఇంక ఇక్కడే ఉండబోతున్నావు. నీకేం కావాలన్నా నీకు ఇక్కడ అన్నీ దొరుకుతాయి. దానికి వైషు ఆందోళనగా అంది, ఎటువంటి అబద్ధాలు రాకుండా. నేను ఇక్కడ ఉండేది కేవలం 3 నెలలు మాత్రమే. దానికి భానుమతి అవునన్నట్లుగా తల ఊపింది. ఇక నేను వెళ్ళి వస్తాను అని వెళ్ళిపోతూ ఉండగా భానుమతి ఒక రకమైన స్మైల్ చేసింది. మొత్తానికి తను అనుకున్నదేదో సాధించినట్టుగా. నీకేమైనా పిచ్చి పట్టిందా వైషు? అలాంటి వాళ్ళ ఇంట్లో నువ్వు ఎలా 3 నెలలు గడపగలవు? కేవలం ఒక కేర్ టేకర్ కావాలి అంటే కొన్ని వేల మందిని జాబ్లో పెట్టుకునే అంత కెపాసిటీ ఉంది వాళ్ళకు. కానీ నిన్నే ఎందుకు అక్కడ ఉండమంటుంది అని పద్మ టెన్షన్గా అడిగింది. కానీ వైషు అదేమీ ఆలోచించే స్థితిలో లేదు. ఇంకా కేవలం ఒక 3 నెలలు మాత్రమే నేను అక్కడ వర్క్ చేస్తే మన కేఫ్ జోలికి ఎవరూ రారమ్మా. ఇది ఒకటే ప్రస్తుతం థింక్ చేయనువ్వు అని అంటూ ఆమె అమ్మను కన్విన్స్ చేసింది. తర్వాత రోజు ఉదయాన్నే 8 గంటలకు వైషు తన లగేజ్తో మ్యాన్షన్కు వచ్చింది. భానుమతి వైషుకి గెస్ట్ రూమ్ అరేంజ్ చేసింది. అక్కడ ఉన్న గర్ల్స్తో వైషు లగేజ్ని రూమ్లో పెట్టించింది. మేడం, మీ బేబీ ఎక్కడ కనిపించడం లేదు అని వైషు అడగగా దానికి భానుమతి ఆశ్చర్యంగా తన వైపు చూసింది. బేబీనా? నా కొడుకుకి 29 సంవత్సరాలు. హీఈస్ నాట్ ఎ బేబీ బట్ ఎ మ్యాన్. హిస్ నేమ్ ఇస్ విరాజ్, మాఫియా డాన్. అది విన్న వైష్ణవికి మైండ్ బ్లాక్ అయ్యింది. తన లైఫ్లో ఎవరి గురించి అయితే కథలుగా విన్నదో
అతడిని తను కేర్ టేకర్గా పనిచేయాలని గ్రహించగా తన బాడీ అంతా వణుకుతుంది. అదిగా ఆలోచించుకో, నా కొడుకుకి రీసెంట్లీ యాక్సిడెంట్ అయింది. అతడికి సమయం మందులు ఇవ్వడం, సహాయం చేస్తూ అతను బాగా చూసుకునే వ్యక్తి అతని పక్కనే ఉండాలి. నేను నా కొడుకుని సరిగ్గా చూసుకోలేకపోతున్నాను. నాకంటూ బిజినెస్ వర్క్స్ ఉన్నాయి. వారంలో కనీసం 2 కంట్రీస్ అయినా మాతో ఉంటా నేను. మ్యాన్షన్లో నా కొడుకుతో సహాయం కేటాయించడం అనేది నాకు నా హస్బెండ్కి కుదరదు. ఇలాంటి టైంలోని అతడికి ఒక కేర్ టేకర్ అనేది అత్యవసరం అని ఆమె అంటూ ఉండగా వైష్ణు మనసులో ఇలా అనుకుంది. అంటే ఇంత పెద్ద మ్యాన్షన్లో ఒకడే ఉంటాడా? కనీసం ఫ్యామిలీ అంతా కూడా కలిసి ఉండరా? అయినా నేను ఇప్పటికి ఇక్కడ చాలామంది మనుషులను కాపలాదాలను చూశాను. ఈ భానుమతి గారు ఆర్డర్ వేస్తే వాళ్ళు కూడా అతన్ని చూసుకుంటారు కదా. కానీ నేను ఎందుకు? ఆమె ముఖ కవలికలను గమనించిన భానుమతి ఇలా బదులిచ్చింది. ఇక్కడ చాలామంది గర్డ్స్ ఉన్నారు, కానీ కాపలా కాయడం మాత్రమే వాళ్ళు చేయగలరు. ధైర్యం చేసి నా కొడుకు రూమ్లోకి అడుగుపెట్టలేరు. నా కొడుకు ఒక మాఫియా ప్రొఫెషన్, సో ఆల్వేస్ చాలా అగ్రెసివ్ అండ్ కోపంగా ఉంటాడు. కోపం వస్తే ఏదైనా చేసేస్తాడు, ఎటువంటి సంకోచం లేకుండా. అందుకే అతడంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ భయం. మేడం, అప్పుడు నా గురించి ఏంటి? అతడికున్న కోపంతో అతను నన్ను ఏమైనా చేస్తే మా అమ్మకి నేను తప్ప ఎవరూ లేరు అని భయంగా అడిగింది వైషు. భయపడకు వైషు, అతన్ని ఖచ్చితంగా హాని చేయడు. ఎవరో ఒకరిని నా కొడుకు దగ్గర కేర్ టేకర్గా నియమించడం అనేది నాకు అంత చిన్న విషయం కాదు. నీ పైన కొంచెం అబ్జర్వేషన్ పెట్టాకే నువ్వు ఎలా ఒక నర్స్గా నీ పేషెంట్స్ని ఎంత బాగా చూసుకుంటున్నావో, ఎంతో ఓపికగా పనిచేస్తున్నావు అన్నీ గమనించి ఉన్నా నేను. నీలాంటి ఒక వ్యక్తి నా కొడుకుని చూసుకోవడానికి పర్ఫెక్ట్గా ఉంటుంది. మెడిసిన్స్ రిపోర్ట్స్ అన్నీ అతని రూమ్లో పెట్టి ఉంచాను. నువ్వు వెళ్ళే వాటిని చెక్ చేయి. సమయానికి ఏది ఇవ్వాలి, టైం టేబుల్ మొత్తం కూడా అక్కడే ఉంది. ఇకపోతే ఇప్పుడు మెడిసిన్ తీసుకునే సమయం కాబోతుంది అని చెబుతూ ఆమె ఒక మేట్ వంక చూసింది. ఆమె ఒక ట్రేలో వాటర్ అండ్ మెడిసిన్ పట్టుకువచ్చి అది వైషు చేతికి అందజేసింది. వెళ్ళి తనకు నా కొడుకు రూమ్ చూపించు అని భానుమతి ఆర్డర్ వేసింది. ఆ మేట్ సరే అన్నట్టుగా తల ఊపి వైషుని తనతో తీసుకువెళ్ళింది. అతడి రూమ్ బయట నిలబడుతూ ఉన్న వైషు చేతులు ట్రేతో కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంది భయంగా. వైషు గారు, సాతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అతడు చాలా డేంజరస్ అండ్ వైలెంట్. ఎంత డేంజరస్ అంటే మాట్లాడటం కన్నా కొట్టడం ఎక్కువ చేస్తాడు ఆయన. అతడి చుట్టూ ప్రశాంతత కన్నా ఎప్పుడూ వైలెంట్తోనే నిండి ఉంటుంది. సార్ ఇప్పటి వరకు ఎవరిని అయినా చూసి నవ్వుతూ మాట్లాడటం లేదా వారికి కాంప్లిమెంట్ ఇవ్వడం అన్న మాట నేను చూడలేదు. సార్ ఎప్పుడు కోపంగా అరుస్తూనే ఉంటారు అని చెప్పేసి ఆవిడ అక్కడ నుంచి వెళ్ళిపోయింది. వైషు ఆందోళనగా అతని డోర్ వైపు తిరిగి డోర్ మీద తట్టింది. కానీ ఎటువంటి స్పందన రాలేదు. ఆమె మళ్ళీ డోర్ మీద కొంచెం గట్టిగా తట్టింది. అయినా ఎటువంటి స్పందన రాలేదు. కావున ఆమె అతడి పర్మిషన్ లేకుండా తలుపు ఓపెన్ చేసుకుని లోపలికి వెళ్ళింది. ఆమె చూపులు అతని కోసం వెతుకుతుండగా ఒక విశాలవంతమైన పెద్ద బెడ్ మీద నిద్రిస్తున్న ఒక వ్యక్తి మీద పడ్డాయి. అతని ఫేస్ అతడి హెయిర్తో కప్పబడి ఉంది కళ్ళ వరకు. అతడు విరిగిన కుడి చెయ్యికి తెల్లని కొట్టు ఉంది, పక్కనే ఉన్న దిండుపై ఆనించి. అయితే ఈ అబ్బాయినా ఆ మాఫియా డాన్ విరాజ్ అని అనుకుంటూ ఆమె మెడిసిన్ను పక్కనే ఉన్న చిన్న టేబుల్ మీద పెట్టింది. మెల్లగా అడుగులు వేసుకుంటూ బెడ్ వద్దకు వెళుతూ ఉండగా అతడి ఫేస్ను దగ్గరగా చూస్తూ ఉండగా అతడి లుక్స్కి ఆమె మైమరిచిపోయింది. అతడి గురించి విన్నప్పుడు ఎంత భయంకరంగా ఉందో అతడి ఫేస్ చూస్తుంటే దానికి ఆపోజిట్గా ఉంది. అంత అందంగా, ఏదో ఒక యువరాజుల. అతని పదునైన ముక్కు, ముఖం యొక్క ఆకారం, చర్మం యొక్క మెరుపు, అతని మెరిసే పొడవాటి చుట్టూ, పరిపూర్ణమైన రూపం ఉన్న వ్యక్తిని చూడటం ఇదే మొదటిసారి. అసలు ఇది నిజమేనా? ఇంత హ్యాండ్సంగా ఉన్నాడేంటి? మాఫియా డాన్ అంటే వేరేలా ఉంటాడు, భయంకరంగా అనుకున్నాను అని అంటూ ఆమె చెయ్యి ఆమెకే తెలియకుండా అతని మొహం వరకు వెళ్ళింది. కానీ ఆమె చెయ్యి అతనిని తాకడానికి ధైర్యం చేయలేదు. నో వైషు, అతడి గురించి నువ్వు ఏం విన్నావో అంత ఈజీగా మర్చిపోకు. తేడా వస్తే నిన్ను లేపేయడం అనేది అతనికి ఒక్క సెకండ్ పట్టదు అని అనుకుంటూ ఆమె వెనక్కి తీసుకుంది ఆమె చెయ్యి. సర్ అని పిలిచింది. కానీ అతడు కదలలేదు. అతడి నిద్ర ఎలా లేపాలి అని ఆమెలో ఆమె అనుకుంటూ గొంతుని పెద్దది చేసి సర్ అని అతడిని నిద్ర నుంచి ఒక్కసారికి లేచేలా పిలిచింది. యు బ్లడీ ఇడియట్ అని ఒకే ఒక కేక వేశాడు చిరాకుగా. దానికి ఆమె ఉలిక్కిపడి ఆమె డ్రెస్ను గట్టిగా పట్టుకుంది. అతడు ఎప్పుడైతే లేచి కూర్చున్నాడో ఇంకా నిద్రమత్తులోని. గుడ్ మార్నింగ్ సర్ అని ఆమె చెప్పబోయేసరికి షడప్ అని కోపంగా అన్నాడు.
ఆమెను మరింత భయపెడుతూ. హౌ డేర్ యూ? నా రూమ్‌లోకి నా పర్మిషన్ లేకుండా ఎలా వచ్చావు? హూ ద హెల్ ఆర్ యూ? అని గసురుతూ అతడి కళ్ళను నులుముకున్నాడు. నేను మీ కేర్ టేకర్‌ని సార్. నేనేమైనా చిన్న పిల్లాడిని అనుకుంటున్నావా? నా కేర్ టేకర్ ఏంటి? అని కోపంగా గసురుతూ అతని చెయ్యిని ఎత్తబోయాడు పైకి లేస్తూ. అతని చెయ్యి ఫ్రాక్చర్ అయ్యింది అన్న విషయం మర్చిపోయి. సో, అతడికి వెంటనే నొప్పి పుట్టింది. చెయ్యిని అలా కదపడం వల్ల. అతడు కళ్ళను మూసుకుని హిస్ చేస్తూ అలా స్టక్ అయ్యాడు నొప్పితో. దానికి ఆమె వెంటనే ఆందోళన చెంది అతని దగ్గరికి వచ్చి అతడి భుజంపై చెయ్యి కోమలంగా నిమురుతూ అతని నొప్పిని నివారించడానికి ప్రయత్నించింది. అది అతడిని కామ్ అయ్యేలా చేసింది. అతడు నొప్పితో కూడిన మొహం నెమ్మదిగా సాధారణంగా మారుతూ అతడు కళ్ళను తెరిచి ఆమె వైపు చూశాడు బాధగా. కానీ ఆమె మొహాన్ని చూడగానే అతడు ఆశ్చర్యపోయాడు. అతడి కళ్ళు పెద్దవయ్యాయి. అతడి కళ్ళను అతడి నమ్మలేకపోయాడు. అతడి కనురెప్పలను ఆర్పకుండా ఆమెనే చూస్తూనే ఉండిపోయాడు ఆశ్చర్యంగా. కానీ ఆమె ఎప్పుడైతే అతడి కళ్ళలోకి చూసిందో ఆమెకు భయం వేసింది. వెంటనే వెనక్కి జరిగింది. అప్పుడే అతడి అమ్మ భానుమతి కూడా గదిలోకి వచ్చింది. విరాజ్, ఎందుకు అరుస్తున్నావు? అని ఆమె అడుగుతూ వస్తూ ఉండగా వైషు ఆమె వైపు తిరిగి ఆమెకు ఎక్స్‌ప్లెయిన్ చేసింది తడబడుతూ. విరాజ్, ఆమె నిన్ను చూసుకోవడానికి వచ్చింది. దయచేసి తననిక్కడి నుంచి వెళ్ళిపోయేలా చేయకు అని ఒక రిక్వెస్ట్ లాగా అడిగింది. విరాజ్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అతడి అమ్మ నుంచి మరల వైషు వైపు చూశాడు. కానీ వైషు అతడి చూపుని ఇంకా నోటీస్ చేయలేదు. ఆమె భానుమతి వైపే చూస్తూ ఉంది. విరాజ్, ప్లీజ్ సే ఓకే. అతని అమ్మ ఇంకా అతడినే చూస్తుంది అని ఆమె వైపు తిరిగి చిన్నగా తల ఊపి హమ్ చేస్తూ అక్కడ నుంచి బాత్రూంకి వెళ్ళాడు ఫ్రెష్ అప్ అవ్వడం కోసం. దానికి భానుమతి ఉపశమనం పొందుతూ లోపల ఇలా అనుకుంది. హమ్మయ్య, గతంలో ఇలాంటి పరిస్థితులు అయినప్పుడు విరాజ్ వాళ్ళని ఎలా కొట్టాడో నాకు ఇప్పటికీ గుర్తుకుంది. కానీ ఈసారి నిజంగా నేను అనుకున్నట్టే విరాజ్ నేను కనీసం ఒంటి మీద గీత కూడా పెట్టకుండా నెమ్మదయ్యాడు. మేడం, విరాజ్ సార్ ఏంటి అంత కోపంగా ఉన్నారు? ఆల్మోస్ట్ అతడు నాపై చేయి చేసుకుంటాడనుకున్నాను. కానీ అతడు చేసుకోలేదు కదా! దానికి వైషు సంకోచంగా తల ఊపింది. డోంట్ థింక్ టూ మచ్. నువ్వు విరాజ్‌ని బాగా చూసుకో. తను నీకు ఏమీ హాని చేయడు అని అంటూ వెళ్ళిపోయింది ఆమెను వదిలేసి. ఎందుకు నాకు ఏదో చెడు జరగబోతుందని అనిపిస్తుంది. నేను ఈ వ్యక్తితో 3 నెలలు ఇక్కడ ఎలా ఉండగలను? అసలు సేఫ్‌గా మళ్ళీ తిరిగి వెళ్ళగలనా? అని అనుకుంటూ అక్కడే వెయిటింగ్ చేస్తుంది. అతని బ్రేక్‌ఫాస్ట్ అండ్ మెడిసిన్ ఇవ్వడం కోసం. అంతలో బాత్రూమ్ డోర్స్ ఓపెన్ అయ్యాయి. ఆమె చూపు అతడి కాళ్ళ నుంచి అతని మొహం వరకు చేరుకుంది స్లోగా. కానీ ఆమె నిజంగా సర్ప్రైజ్ అయ్యింది. అతడి మొహంలో ఇప్పుడు ఎటువంటి చిరాకు గాని, కనీసం సీరియస్‌నెస్ కూడా లేదు. ప్రశాంతంగా ఉంది. ఆమె మనసులో ఇలా అనుకుంది. వైషు, త్వరగా అతనికి బ్రేక్‌ఫాస్ట్ అండ్ మెడిసిన్ ఇచ్చి అర్జెంట్‌గా వెళ్ళిపో. ఎప్పుడైతే అతడు శాంతంగా ఉంటాడో ఆ టైంని ఉపయోగించుకో. సర్, మీ బ్రేక్‌ఫాస్ట్ అని అంది. అతడు ఆమెను అతడి కళ్ళ మూల నుంచి చూశాడు. వడ్డించు. విరాజ్ కుర్చీలో కూర్చున్నాడు. వైషు టేబుల్ మీద ఉన్న ట్రే నుంచి ఫుడ్ ప్లేట్లో వడ్డించి అతని వైపు చేయి చాచింది. అతడు తీసుకుని తింటాడు అని. కానీ తినిపించు అని షార్ట్‌గా ఒకే మాట వచ్చింది అతని నోటి నుంచి. అది ఆమెను స్పీచ్‌లెస్ చేసింది. ఆమె నిజానికి తన జీవితంలో తన అమ్మకే తప్ప ఎవరికీ ఎప్పుడూ తినిపించలేదు. సర్, నేనెలా చేయగలను? అని ఆమె ఇబ్బందిగా అడిగింది. నా చెయ్యి ఫ్రాక్చర్‌తో ఉంది అని కనిపించడం లేదా? అంటూ అతడు కనుబొమ్మలు చిట్లించాడు. కానీ ఆమె సమాధానం చెప్పలేదు. అప్పుడు అతడు కనుబొమ్మలను పైకి లేపాడు. వైషు తన కింద పెదవిని టెన్షన్‌గా లోపలికి ముడుచుకుంటూ ఏదో థింక్ చేసినట్టు ఫేస్ పెట్టింది. కానీ అతడు ఆమెను చేస్తున్నాడు అని గ్రహించి నిట్టూర్చి చేతితో తినిపించకుండా ఒక స్పూన్ తీసుకుంది. ఆ స్పూన్‌తో అతనికి తినిపించడం మొదలుపెట్టింది. కానీ విరాజ్ ఆమెనే చూస్తూ కన్నార్పకుండా తినే విధానం ఆమెను ఇబ్బంది పెడుతుంది. ఆమె తన ఫేస్‌ను పక్కకు పెట్టుకొని ఇలా అనుకుంది లోపల. అదేంటి, ఈయన నన్ను ఏదో తినేసేలా చూస్తున్నాడు. దేవుడా! ఇది చాలా ఇబ్బందికరంగా ఉంది. వే, సార్‌కి ఫుడ్ నచ్చలేదా ఏంటి? సో, నన్ను కొట్టాలని చూస్తున్నాడా? అంతే. ఆమె అతడి వైపుకి చూసింది టెన్షన్‌గా. సారీ సార్, దయచేసి నన్నేమనకండి. విరాజ్ ప్రశ్నార్థకంతో చూశాడు. యాక్చువల్లీ మెయిడ్ మీకిచ్చిన ఫుడ్‌లో స్పైసీ ఎక్కువ ఉంది అని నేను కొంచెం టేస్ట్ మారుస్తకి లెమన్ మిక్స్ చేశాను. ఆమెను పూర్తిగా చెప్పనివ్వకుండా అతడే మాట్లాడాడు. అందుకే ఏమో ఈరోజు ఈ ఫుడ్ ఇంత టేస్ట్‌గా వచ్చింది. వెల్ డన్ అని చాలా సింపుల్‌గా అన్నాడు తింటూ. సార్, మీరు నాకు కాంప్లిమెంట్ ఇచ్చారా? ఇది పూర్తిగా ఊహించినది అని ఆమె అంది. కానీ విరాజ్ ఆన్సర్ ఇవ్వలేదు తింటూ.
కానీ ఆమె అతడి పెదవి మూలను చూసింది. సార్, మీ పెదవి మూలలో ఏదో ఉంది అని ఆమె తన వేలతో పాయింట్ చేసి చూపింది. అయితే చూడు మరి. హ, నేనా? అని అంది. నువ్వు నన్ను జాగ్రత్తగా చూసుకోవడానికి రాలేదా అయితే? అని అడిగాడు. ఆమె మౌనమయ్యింది. విరాజ్ వైషుని తన కోమలమైన వేలతో అతడి పెదాలను తుడుస్తాది అని వెయిట్ చేస్తున్నాడు. సారీ సార్ అని అంటూ ఆమె టిష్యూ తీసుకుని అతడి పెదాలను తుడిచింది. అది అతని కనుబొమ్మలను ముఖం చిట్లించుకునేలా చేస్తూ, ద హెల్! అతని అరుపుకి భయపడి వైషు ప్లేటు వదిలేసింది. నేను ఏదైనా తప్పు చేసి మిమ్మల్ని బాధపెట్టానా సార్ అని ఆమె అడిగింది. విరాజ్ గంభీరమైన కళ్ళతో ఆమెను చూసి ఇంకొక మాట కూడా మాట్లాడకుండా ఆమెను తన ఒడిలోకి లాక్కున్నాడు. వాట్స్ రాంగ్ విత్ యూ? సార్, ఏం చేస్తున్నారు? విరాజ్ ఆమె మాటను పట్టించుకోకుండా ఆమెను గట్టిగా పట్టుకుని ఆమె మెడ వంపులో కిస్ చేయబోయాడు. ఆమె షాక్కి గురి చేస్తూ. ఆమె భయపడి లెగబోయింది అతడి నుంచి. కానీ అతడు ఆమెను వెళ్ళనివ్వలేదు. తన లిప్స్ను కిస్ చేయడానికి తను అతడి పైకి లాగబోతుంటే ఆమె అతని ఛాతీపై చెయ్యి వేసింది. కానీ అతని మరొక చెయ్యి ఆమెను గట్టిగా చుట్టి ఎటువంటి హెచ్చరిక లేకుండా దూకుడుగాని అతని లిప్స్తో వైషు లిప్స్ని బలవంతంగా ముద్దు పెట్టుకోవడం స్టార్ట్ చేశాడు, ఆమెను ఫ్రీజ్ చేస్తూ. ఆమె షాక్ అయ్యింది. బికాస్ అదే ఆమె మొదటి ముద్దు. వైషు అతడిని వెనక్కి తోయబోయింది. కానీ ఆమె చేతులను అతడి అరచేతితో లాక్ చేసి కిస్ని ఇంకా డీప్ చేశాడు వైల్డ్గా, ఐస్ని క్లోజ్ చేసుకొని. ఆమె గింజుకుంటూ అతన్ని తన బలం అంతా కూడగట్టుకుని తోసి ముద్దును బ్రేక్ చేసి అతడి ఒడి నుంచి లేచింది అసహ్యంగా, ఆమె పెదవులను తుడుచుకుంటూ. నీకేమైనా పిచ్చా అంటూ అసహ్యపడుతూ తన లిప్స్ను తుడుచుకుంది. తన కంటిలో అప్పటికి కన్నీరు రాబోతుండగా. కానీ అతడు చాలా కూల్గా ఆన్సర్ ఇచ్చాడు. ఐ జస్ట్ వాంట్ యూ. ఆమె అతడిని తన మండే తడికళ్లతో చూసింది. నేనేమైనా బొమ్మననుకుంటున్నావా? వాంట్ యూ అంటే నీ ఒడిలో వాలిపోదాకి అని సీరియస్గా అంది. నువ్వు నా దానివి. నీకు నచ్చినా నచ్చకపోయినా నువ్వు నాతోనే ఉండాలి. నువ్వు నా నుంచి తప్పించుకోలేవు అని ఆర్డర్ వేశాడు, ఆమె వెన్నెలో వణుకును పుట్టిస్తూ. కానీ ఆమె తనని తాను ధైర్యముగా ఉన్నట్టు పైకి చూపిస్తూ కోపంగా మాట విసిరింది. ఇంకొక క్షణం కూడా నేను నీ కింద వాక్ చేయను అంటూ కోపంగా రూము నుంచి వెళ్ళిపోతోంది. కానీ అతడు ఏమాత్రం ఆందోళన చెందలేదు. నువ్వు నా నుంచి దూరంగా వెళ్ళలేవు. ఆమె వెనక్కి తిరిగి చూసింది. కానీ తన నుంచి ఏ మాట రాలేదు. కానీ తన కళ్ళే తన ఆన్సర్ను ఇచ్చాయి కోపముగా. తన రూమ్కి వెళ్ళి తన లగేజ్ తీసుకుంది. అక్కడ నుంచి నేరుగా లివింగ్ రూమ్కి వచ్చి వెళ్ళిపోబోతుండగా తన ఫోన్ రింగ్ అవుతుంది. ఆమె అటెండ్ చేసింది నడుస్తూనే కోపముగా. హలో వైషు, భానుమతి గారు మన కేఫ్ని కొత్త దానిలా చేసి నాకు తిరిగి ఇచ్చేశారు. తన అమ్మ ఎమోషనల్ మాట్లాడడం విని ఆమె ఒక్కసారిగా ఆగింది. మనకి ఉన్న లోన్స్ కూడా క్లియర్ చేసేసారు ఆవిడ. ఇప్పుడు నాకెంత హ్యాపీగా ఉందో తెలుసా? ఇక్కడ మీ నాన్నగారి కేఫ్ కూడా పోగొట్టుకుంటాను, నేను బ్రతికినా చచ్చినట్టే అనుకుని ఏదైనా చేసుకుందాం అని పిచ్చిదానిలా అయిపోయా. అది విన్న వైషు గుండె జారిపోయింది. కానీ నువ్వు నా కోసం నీ జాబ్ వదులుకుని అక్కడ వర్క్ చేస్తకి వెళ్ళావు. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ వైషు. నీలాంటి కూతురు ఉండడం నా అదృష్టం. చాలా థ్యాంక్స్ రా. ఇంక నా లైఫ్లోకి ఇంకేం వద్దు అని కాల్లో ఎమోషనల్ అవుతూ ఆనందంగా ఏడుస్తుంది. కానీ అప్పటికే వైషు ఏం మాట్లాడలేకపోవడంతో పద్మ సందేహపడింది. వైషు, నువ్వు అక్కడ బాగానే ఉన్నావా? ఎందుకు మాట్లాడడం లేదు? ఆర్ యు ఓకే? అది విన్న వైషు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. మనసులో ఇలా అనుకుంది. లేదు అమ్మా, ఐఎమ్ నాట్ ఓకే హియర్. ఇక్కడ నాకు ఒక్క క్షణం కూడా ఉండాలని లేదు. నాకు నీ దగ్గరికి వచ్చేయాలని ఉంది. కానీ ఇప్పటికి చాలా అయిపోయింది. ఇప్పుడు నేను నీ హ్యాపీనెస్ను నా వల్ల దూరం చేయలేను. హా, నేను బాగానే ఉన్నామ్మా. మీరు మీ హెల్త్ని బాగా చూసుకోండి. కేఫ్లో స్టాఫ్తో ఎక్కువగా టైం స్పెండ్ చేయండి, ఒంటరిగా ఉండకుండా అని కాల్ డిస్కనెక్ట్ చేసింది. శూన్యమొహంతో ఆమె కళ్ళను మూసుకుంది. తన వెనుక నుంచి అంతలో భానుమతి మాట విని డీప్ బ్రీత్ తీసుకుని ఆమె తన వైపు చూసింది. నేను పని మీద వెళ్తున్నాను హోమ్ టౌన్కి. వెంటనే తిరిగి రావడం కూడా అవ్వదు. విరాజ్ని బాగా చూసుకో. అది విన్న వైషు పేర్ల మొహం వేసుకుని ఉండిపోయింది. ఈవిడ మ్యాన్షన్లో ఉన్న విరాజు వైషుని ఇంత చేశాడు. ఇప్పుడు తను ఇక్కడ లేకుండా బయటకు వెళ్తే ఆ తర్వాత ఏం చేస్తాడు తనని అని భయపడింది. ఆమె భయానికి అర్థం వేరేలా అనుకొని, వైషు, నువ్వు దీనికి అలవాటు పడాలి. నా కొడుకు సాధారణం అయితే నేను నిన్ను అతని కోసం ఎందుకు ఎంచుకుంటాను చెప్పు? నువ్వు నీ వర్క్ ఖచ్చితంగా చేయాలి. నీ మాట తప్పకు. నేను నా మాట ఇప్పటికే నిలబెట్టుకున్నాను కూడా. అండ్ ఇప్పుడు నీ సమయం అని భానుమతి అన్నది. ఓకే మేడం అని అంది వైషు. అన్నట్టు నేను నీకు ఇందాక ఇచ్చిన మెడిసిన్ నువ్వు విరాజ్కి ఇచ్చావు కదా అని అంది. దానికి ఆమె సంకోచంగా తల అడ్డంగా ఊపింది సారీ చెప్తా. నువ్వు నీ వర్క్ బాధ్యతగా చెయ్యాలి కదా వైషు అని అంది ఆమె. సారీ మేడం, ఇప్పుడే వెళ్తాను అని అంది. దానికి భానుమతి స్మైల్ చేసింది చిన్నగా.
అంతలో గర్డ్స్ వచ్చారు తన లగేజ్ పట్టుకొని కిందకి. ఇంకా ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోయింది గర్డ్స్తో. వైషు నిస్సహాయంగా నిట్టూచి అతడి రూమ్కి వెళ్ళింది. వైషు అతడి రూమ్లోకి రాగానే అతడిని బెడ్ అంచున కాలు మీద కాలు వేసుకుని కూర్చుని తన కళ్ళను చిట్లిస్తూ వంకరగా ఆమె వైపు స్మైల్ చేస్తూ కనబడ్డాడు. అది ఎలా ఉంది అంటే ఆమె మళ్ళీ తిరిగి అతడి దగ్గరికే వస్తుంది అని అతడికి ముందే తెలుసు అన్నట్టుగా. దానికి ఆమె తన చేతివేళ్లను నలుపుకుంటూ కిందకి చూసింది ఇబ్బందిగా. ఎవరో అన్నారు, ఇంకొక క్షణం కూడా నేను నీ కింద వర్క్ చేయను, నా నుండి దూరంగా వెళ్ళిపోతాను అని. బట్ ఇట్స్ సో ఫన్నీ తిరిగి మళ్ళీ నా దగ్గరికి రావడం అని ఆమెను వెక్కిరిస్తున్నట్టు అన్నాడు. కానీ ఆమె తల ఎత్తి అతడిని ఇబ్బందిగా చూసింది. సార్, ఇది మీరు మెడిసిన్ వేసుకున్న టైం అని అంటూ మెడిసిన్ తీసుకుని అతడికి దిగరంగా నిలబడింది, చెయ్యి చాచింది కిందకి చూస్తూ. సార్ నా, కానీ నా మీద గొంతు ఎత్తినప్పుడు సార్ అనే వర్డ్ని నువ్వు ఉపయోగించలేదు అనుకుంటా ఇందాక అని తెలియనట్టు అడిగాడు ఆమె వైపు సూటిగా చూస్తూ. ఆమె కాళ్ళు వణుకుతున్నాయి అతడి చూపులకి. దయచేసి దాని గురించి నన్ను క్షమించండి సార్ అని అంది మెల్లగా. విరాజ్ పెదవుల చివర కపటమైన స్మైల్ మెరిసింది. దగ్గరకు రా. ఆమె భయపడుతూనే ఒక 2 అడుగులు అతడి వైపు వేసింది. కూర్చో. అతడి మాటకి ఆమె అతడి వైపు చూసింది. అసలు ఎక్కడ కూర్చోవాలి అన్నట్టు అతని పక్కన బెడ్పై కూర్చోవాలా అని తనకు తాను సందేహంగా అనుకుంది. కానీ కిందని ఫ్లోర్ మీద కూర్చోబోతుండగా అతడు ఆమె చెయ్యిని పట్టుకొని అతడి పక్కనే బెడ్పై కూర్చునేలా చేశాడు. కానీ ఆమె దూరంగా జరగబోతుంటే వెంటనే అతడు తన గన్ను పిల్లో కింద నుంచి తీసి ఆమెపై గురి పెట్టాడు. దానికి ఆమె గుండె జారిపోయినంత పని అయింది. ఆమె అతడి వైపు తన కళ్ళను పెద్దవి చేసి షాక్తో ఉండిపోగా అతడు తన గన్తో ఆమె బుగ్గ మీద గన్నును నెమ్మదిగా లాలిస్తూ ఆమె వైపే తీక్షణంగా చూస్తున్నాడు. ఇప్పటికే నా గన్తో షూట్ చేసి ఉండేవాణ్ణి ఇంకెవరైనా ఈ ప్లేస్లో ఉండి ఉంటే అని అన్నాడు. ఆమె వణికిపోతుంది. మొదటిసారిగా గన్ను దగ్గర నుంచి చూడడం కాకుండా అతడు ఆమెపై దానితో తాకుతూ ఉంటే. సార్, ఆమె భయంగా అతడిని పిలిచింది. కానీ అతడు ఆమె భుజం మీద వాలి తన నుంచి వచ్చిన లవ్లీ సువాసనను పీల్చుకుంటూ ఏదో అన్నాడు. నీలో ఏదో స్పెషల్ ఉంది, నీ నుంచి వచ్చే పరిమళం కూడా ఇంత బాగుందేంటి అని అంటూ ఆమె నడుము చుట్టాడు. సార్ ఆపండి, నేను మీకు ముందే చెప్పాను, నేనేమి మీకు బొమ్మను కాను మీకు ఇష్టం వచ్చినట్టు యూజ్ చేసుకోవడానికి. ఆమె మాటలు పూర్తి కానివ్వకుండా అతడు చిరాకుగా కసిరాడు. అరవకు, ఇంకొకసారి గొంతెత్తితే నేనేం చేశాను నాకే తెలియదు అని ఆమెను వెనక్కి తోశాడు. ఆమె కూర్చున్న పొజిషన్ నుంచి తన వీపు బెడ్కి తాకింది. కానీ ఆమె ముందే లేచేలోపే భయంతో అతడు ఆమె నడుంపై చేయి వేసి ఆమెను పైకి లేవకుండా చేశాడు. డోంట్ డేర్ టు మూవ్ మిస్ కట్టమనేని వైష్ణవి. ఆమె స్తంభించిపోయింది ఎప్పుడైతే అతడి నోటి నుంచి ఆమె అసలు పేరు బయటకు రాగానే. అసలు ఎవరు గుర్తుపట్టకుండా తన గుర్తింపునే మార్చుకుని తన అమ్మతో ఒంటరిగా బతుకుతున్న ఆమెను అతడు నేరుగా తన అసలు పేరుతోనే పిలుస్తుంటే ఒళ్ళంతా బిగుసుకుపోయింది, చెమటలు పడుతున్నాయి. ఆమె ముఖంలో వచ్చిన ఎక్స్ప్రెషన్కి అతడు ఒక ఈవిల్ స్మైల్ చేశాడు. మీకు నా ఇంటి పేరుతో సహా ఎలా తెలుసు? మీ అమ్మగారు కూడా తెలియదు నా అసలు పేరేంటో అని అడిగింది తన హార్ట్ బీట్ పెరిగిపోతూ ఉండగా భయంలో. నేను గనక చెప్పడం మొదలు పెడితే నీ హార్ట్ బీట్ ఇప్పుడు కొట్టుకుంటున్న దానికంటే 10 ఎక్కువ కొట్టుకుంటుంది అని చాలా కాన్ఫిడెంట్గా చెప్పాడు ఆమె కళ్ళలోకి చూస్తూ. నువ్వేమైనా సైకోవా? నాకే తెలియకుండా నన్ను ఫాలో చేసావా? అసలు ఎప్పటి నుంచి నాకే తెలియకుండా నాపై నువ్వు నిఘా వేసి ఉంచావు? లేక నా మీద ఏదైనా వ్యామోహంతో నన్ను నీ దగ్గరికి వచ్చేలా చేసావా అని భయపడుతూ అడిగింది. అంతకు మించి అని ఒక ఈవిల్ స్మైల్ చేశాడు. ఆ తర్వాత ఏం జరగబోతుంది? తన గతాన్ని అసలు గుర్తింపును మార్చుకుని ఎవరికి చిక్కకుండా బ్రతుకుతున్న వైషుని నిన్నటి వరకు ఒక డాన్ గురించి వినడమే కాని అతడెవరూ కూడా తెలియని ఆమెను ఆ డాన్ ఎలా కనిపెట్టగలిగాడు? ఎవ్రీ డాన్ అసలు ఎప్పటి నుంచి అతడు కొన్న ఆమెపై వేసి వైషుని వేటాడుతున్నాడు ఆమెకి తెలియకుండా. తననే ఎందుకు కావాలనుకుంటున్నాడు? అయితే రౌడీలతో కేఫ్ లాక్కొని తనను బెదిరించి అతడి దగ్గరకు కేర్ టేకర్గా ఉద్యోగంలో చేరడం అంతా ఒక ట్రాప్నా? విరాజ్ ఆమెను ఏం చేయబోతున్నారు? మలుపుల మీద మలుపులతో సాగే ఈ సస్పెన్స్ థ్రిల్లర్ తదుపరి భాగం త్వరలో మీ ముందుకు.